ఉత్తరాఖండ్లో మంచు చర్యల కింద ఇరుక్కుపోయిన వారిని కాపాడేందుకు బలగాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. నిన్న జాతీయ రహదారిపై పేరుకుపోయిన మంచును తొలగించే కార్మికులు ప్రమాదానికి గురయ్యారు. మంచు చర్యలు విరిగిపడడంతో 57 మంది ప్రమాదంలో చిక్కుకున్నారు. వాతావరణం ఏమాత్రం అనుకూలంగా లేకపోవడంతో పాటు దట్టంగా మంచు కురుస్తూ ఉండడం వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. అయితే రెస్క్యూ బృందం ఇంతవరకు 33 మందిని సురక్షితంగా కాపాడాయి. మిగిలిన 22 మంది ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. జోషి మఠం ప్రాంతం నుంచి రప్పించిన అంబులెన్స్లను సిద్ధంగా ఉంచారు. అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన MI-17 B5 హెలికాప్టర్స్ తో పాటు లైట్ హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచారు అధికారులు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఉత్తరాఖండ్ లో మంచు చర్యల కింద ఇరుక్కుపోయిన వారిని కాపాడేందుకు బలగాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. నిన్న జాతీయ రహదారిపై పేరుకుపోయిన మంచును తొలగించే కార్మికులు ప్రమాదానికి గురయ్యారు. మంచు చర్యలు విరిగి పడడంతో 57 మంది ఈ ప్రమాదంలో చిక్కుకున్నారు. వాతావరణం ఏమాత్రం అనుకూలంగా లేకపోవడంతో పాటు దట్టంగా మంచు కురుస్తూ ఉండడం వల్ల సహాయ చర్యలకు ఆటంకం కలుగుతోంది. అయితే రెస్క్యూ బృందం ఇంతవరకు 33 మందిని సురక్షితంగా కాపాడింది. మిగిలిన 22 మంది ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.